ఈ అమ్మాయి కళ్ళకి తన ఫ్రెండ్ బ్యాగ్ దగ్గరున్న కీ చైన్ చాలా కాస్ట్‌లీగా అనిపిస్తుంది. వెంటనే తనకి డబ్బులిచ్చి, "ఈ కీ చైన్ నాకు కావాలి" అని చెప్పి అక్కడి నుంచి పట్టుకొని యాంటిక్ షాప్‌కి వెళ్ళిపోతుంది. యాంటిక్ షాప్‌లో ఈ కీ చైన్‌ని అమ్ముదాం అనుకుంటుంది. ఇదొక 10,000 వస్తుందమ్మా అనేసరికి ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్‌కి 500కే తను తీసుకుంటుంది. 10,000 ఇచ్చేయండి అంకుల్ అనేసరికి ఆ అమ్మాయికి 10,000 ఇచ్చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి చాలా చాలా హ్యాపీ అయిపోతుంది. ఇక మీదట ఈ పవర్‌ని ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. అలా అక్కడి నుంచి రోడ్ సైడ్ ప్రతి దాన్ని కూడా చూడడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఏమన్నా వింతగా కనిపిస్తుందని. అప్పుడే ఆ అమ్మాయికి ఒక కుండి వింతగా కనిపిస్తుంది. "ఇదెంతండి?" అని అడుగుతుంది. ఆ షాప్ అతను, "ఇది 10,000 అమ్మ, కొంటావా?" అని అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి ఇతనితో ఒక ట్రిక్ ప్లే చేద్దాం. ఉన్న డబ్బులన్నీ లేకపోతే దీనికే పెట్టాల్సొస్తుందని అక్కడి నుంచి వెళ్తుంది. వెంటనే ఆ షాప్ అతను ఆపుతాడు. "పోనీ ఎంతకు కావాలో చెప్పు" అని అడగగానే ఆ అమ్మాయి వెంటనే ఒక 5,000కి ఇస్తానంటే ఓకే అని చెప్తుంది. "సరే అయితే ఓకే అమ్మా, 5,000 ఇవ్వు" అని చెప్పి ఆ 5,000కి దాన్ని అమ్మేస్తాడు. ఆ అమ్మాయి పట్టుకెళ్ళి యాంటిక్ షాప్‌లో చూపిస్తుంది. ఇదెంత అని చూడమంటే అతను చూస్తాడు. ఇంతలోపే ఒక అబ్బాయి అక్కడికొస్తాడు. ఆ అబ్బాయి వేసుకున్న జాకెట్ కూడా చాలా కాస్ట్‌లీ అని ఈ అమ్మాయి కళ్ళకి కనిపిస్తుంది. ఇంకో పక్క ఆ షాప్ అతను దీన్ని బాగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆ షాప్ ఆయనకి తెలియక ఇది మామూలు వస్తువు అనుకుంటున్నాడు. ఇది కనీసం ఒక ₹1,00,000 ఖరీదు చేస్తుంది అనేసరికి ఆ వచ్చిన అబ్బాయి కూడా షాక్ అయిపోతాడు. "మీరసలు సరిగ్గా చూసారా లేదా? దానికి ₹1,00,000 ఏంటి" అంటే, "ఇది చాలా పురాతనమైంది" అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. ఇంక వెంటనే ఆ షాప్ ఆయన "నేను ₹1,00,000 పే చేస్తానని" చెప్పి ఆ అమ్మాయికి పే చేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇక మీదట ఈ పవర్‌ని ఇంకా బాగా యూజ్ చేయాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు తన క్లాస్‌కెళ్ళేసరికి ఆ క్లాస్‌లో అతను షేర్ మార్కెటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి సడెన్‌గా లెగిచి ఫ్యూచర్‌లో ఈ షేర్స్ చాలా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి అనేసరికి ఆ సార్ కోపమొచ్చి "నువ్వే నాకు పాఠాలు నేర్పించవసరం లేదు. మేము ఎప్పటినుంచో చూస్తున్నాం" అని చెప్పి బయటికి పొమ్మంటాడు. దాంతో ఆ అమ్మాయి సరే నమ్మకపోతే మానేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అదే క్లాస్‌లో మళ్ళీ ఆ షేర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దాంతో సారే షాక్ అయిపోతారు. సార్‌తో పాటు స్టూడెంట్స్ అందరూ కూడా షాక్ అవుతారు. క్లాస్ అంతా షాక్‌లో ఉంటే ఆ అమ్మాయి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా షేర్స్ అందులో కొంటుంది. దానివల్ల ఆ అమ్మాయి కోటీశ్వరురాలు అవ్వబోతుంది. సబ్స్క్రైబ్.